చాలా అత్తమ్మ. వయసు చూసుకుంటా కూర్చుంది, ఫోన్ చూసుకుంటా. ఏమో పగలబడి నవ్వుతా ఉంది. ఇంత పని కాసరైతే లేదు. ఏం మనిషి ఏమో, నా బతుకు మారది, ఈమె మారది. ఎద్దోళ్ళు ఉంది, ఒక్క పని చేయదు. సుకన్య, అత్తమ్మ ఏం చెప్తామ్మా? నిన్న నువ్వు వండిన ఆలుగడ్డ కూర తిన్న కానుంచల్లి కాళ్ళు బాగా వాపులు వచ్చి ఒకటే గుంజులు గుంజుతాయి. కాళ్ళొత్తు. అత్తమ్మ ఇంట్లో పనులు అట్లనే ఉన్నాయి అత్తమ్మ. అన్నం కూర వండాలి, బాగా ఆఫీస్ పోతాడు కదా. చెప్తా అంటే వినత్తలేదా అనే? అన్నం కూర తర్వాత వండుదు. కాళ్ళొత్తు, నాకు కాళ్ళు బాగా నొత్తాయి. దా సరే అత్తమ్మ. చెప్పేదాకా చదువుతారని జావు అడుగాను. వద్దు. ఆ కాల ఈ కాల అత్తమ్మ. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. మొదలైతే కాళ్ళొత్తు, కాళ్ళు బాగా నొత్తాను. వద్దు. మంచిగొస్తే పెయ్యి అంగుతలేదా? వద్దుతున్నా కదా అత్తమ్మ. మంచి కుక్క నొత్తు. ఈ కాలు కూడా వత్తు. అవ్వా మంచి కూసారా, అదే పెయ్యి అంగుతలేదా? సరే అత్తమ్మ. మంచిగా వత్తు. అవ్వా ఆహా మంచిగా వస్తాయి ఈ కాలు. వావా మంచిగా వస్తే. సరే అత్తమ్మ. అవునత్తమ్మ, మీ అత్తమ్మ ఉన్నప్పుడు గిట్లనే సేవలు చేపించుకుందా? గంత సినిమా నాకు లేదే. నా లగ్గమైనాకనే మా అత్త చచ్చింది. నాకు అత్త పోరలేదు, మా అమ్మ పోరలేదు. కాళ్ళు అయితే మంచిగా వత్తు. ఏమంటాందబ్బా? ఇంకెక్కడ ఉంటది, నువ్వు అడుగు పెట్టినవో లేదు, పీకింది. వీడేటు వేయిండు, పొద్దుగాల లేచిపోయిండు. ఇవార కన్నా ఇంటి మొకాన అచ్చుడు బాగా అయితుంది వీనికి ఊరు తిరుగుడు. మరి ఇంటికెళ్ళి పోతా ముసలి దొక్కతుంది. మరి మావకి ఏమన్నా చేసి పెడతా అని ఉన్నదా వీనికి సోయి? ఏం సోయి లేదు వీనికి. ఆగో వచ్చినవా? ఎటు పోయినవురా ఇవాళ దాకా? ఎప్పుడు పోయినావు? ఎన్ని పనులుంటాయి నాకు? ఎన్ని పనులు ఇవరకు మొత్తం అంతా అండుతా చేస్తానో లేదు. బట్టలు ఆన్నే ఉండే, బోర్లు ఆన్నే ఉండే, పోతి విలేసి. ఇగో అవ్వా, నాకేమో ఆకలి కాబట్టి నేను చెప్పేది ఏంటో, నువ్వేమో పని మనిషి పెడతా అద్దంటున్నావు. పని మనిషి పెడతా అంటే అద్దంటున్నావు కాబట్టి నువ్వు చెయ్యి. ఎందుకంటే మంచిగా నా పెళ్ళ ఉంటే అన్ని అండి పెట్టుకుంటా, బట్టలు విడుతుండే, అన్ని ఎత్తుండే. దాన్ని సాధించి దాన్ని పంపించేసి పెట్టినావు. అది పోయి అవ్వగారింటి కాడ చేరింది. వీడికి 4 సార్లు మేము తోలుకొస్తాను. అది రాని రాదట. నువ్వే చేసుకోవాలి ఇవన్నీ, లేదా మనిషి పెడతా. నేను చేస్తా, మళ్ళా చేసుకో. ఇప్పుడు నాకు పిల్లని ఇస్తాడు, నేను లగ్గం చేసుకుంటా. ఇప్పుడు లగ్గం చేసుకోవాలన్నాడు ఈ వయసులో. ఇది కాదు, ఎంత కాదే. నేను ఎంపీటీసీగా నిలబడుతున్నా, 10 మందిని కలిసేది ఉంటుంది. అందుకే పొద్దుగా లేచిపోయి తాను చేసిపోయి అందరికి కలిసి వస్తున్నా. ఖచ్చితంగా ఈసారి గెలుతా. నీకు పని మనిషిని పెడతా. అన్ని ఆమె ఎత్తా. నీకు ఇల్లు ఉడుచుడు, బోరు దోమలు, ఆకిలు ఉడుచుడు, బట్టలు విండు, వంట కూడా వేసి పెడతాది. ఇప్పటి నుంచి ఇవన్నీ పనులు చేసుకున్న తోటి కాదే. నువ్వు చెప్పకు, నువ్వు చేసుకో, లేకపోతే పని మనిషి పెడతా. ఈ పాత చెప్పులు గిన్నె ఉంచు. నీ ఎవరి ఏ మనిషినవే ఇంటికాడ ఉన్నట్టేనే అన్ని పనులు మొగనే. ఇంకా మళ్ళీ లగ్గం చేస్తారు. లగ్గం నాకు బాగానే మాటలకు ఎగబడుతుండు. ఊళ్ళో తిరుక్కుంటా బాగా అవుతుందేమరా నీకు? ఆ బోల్ అవుతుందేమో. ముందుగా బోలు బట్టలు వెండి ఇది అంటే అండ చేసినాకైతే పెట్టు, నాకు ఆకలి అవుతుందిరా. ఎండ గట్టి కూడా పడతలేదు, ఈసారి పోతలేదు. ఇవది కడుపు నొచ్చుడు, నెత్తి నొచ్చుడు, కాలేజీలు గుంజుడు. ఇయ్యాల ఆఫీస్ పోదాం అనుకుంటే ఇయ్యాల కూడా ఆఫీస్ కూడా అయితే లేదు. ఏం లేకపో బావా, నేను కిందంతా చూసుకుంటూ వస్తున్నా. గిడ కూర్చున్నా, ఏమైంది? ఏం చేయాలరా, నెత్తి నొస్తుంది, కాలేజీలు గుంజుతున్నాయి, కడుపు తీసుకుంటుంది, రకరకాలుగా అవుతుంది. ఇయ్యాల ఆఫీస్ పోదాం అనుకుంటే సలిడితలేదు. ముందుగా దవాఖాన కన్నా పోవాలి. అట్లా అనుకుంటే ఇవాళకి 15 రోజులే. దవాఖాన మొకన్నా పోయి రాపోయినవే. మననే పోయింది అయ్యా దవాఖానలకు. గోళీలు మింగేది మింగుతున్నా, ఆ గూట్లే గోళీలు అట్లే ఉన్నాయి. ఇది ఏం తక్కువ అయితే ఏం లేక ఆఫీస్ పోడు
అయితే లేదు. నీకేమో జ్వరం తక్కువ అయితే లేదు, ఇంట్లో చూస్తే ఎటేటో ఉందా అంటారు. నాకేదో తేడా కొడుతుంది బావా. ఏం తిడరా కొట్టేది? ఏమో బావా, నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు, అన్ని మంచిగా చూస్తాడు, అడిగి పోయేద్దామా? చల్, ఇప్పుడు గా మూడు నమ్మకాలు నమ్మేటోడే వాడరా. వాళ్ళ దగ్గర తక్కువ తాగరా. హాస్పిటల్ పోయినా చూపించుకుని మందులు వేసుకుంటారా కానీ వాతావరణం మంచిగా లేక ఈ చలి పడక చలి ఇచ్చి పెడతలేదు. దాంతో పాటు అందుకే ఇట్లా అయితే పారం అంతే తప్ప గదేం ఉండదురా. వద్దది. అదే దవాఖానకైతే వచ్చినావు, ఇది కూడా చూద్దాం బావా. ఏ ఊకోరా, ఇక చూసి ఏందట. అరే చెప్తిరు బావా, మా ఇంటి పక్కోడు పెద్ద గవర్నమెంట్ జాబరు, నెలకు 2 లక్షలు. గిట్లనే వాడు వీడు చెప్తే అసలు వినలేడు. తెల్లారు లేవంగానే అవుట్ పాడెక్కిను. ఏం చెప్తున్నారా నువ్వు? నిజం బావా, చెప్తానమ్మవు. ఎట్లా అంటావురా మరి ఇప్పుడు? మనము మీ అమ్మ దగ్గరికి పోదాం, ఇది జరిగేది ఇట్లా అవుతుందని చెప్దాం. మీ అమ్మ పర్మిషన్ తీసుకొని దాని దగ్గరికి పోయేద్దాం. మీ అమ్మ పర్మిషన్ లేదు నువ్వు వేడికి రావు కదా. అవును గాని నిజమే అంటావారా? ఏమో ఇవన్నీ పెట్టినావు, దాని దగ్గరికి కూడా పోయేద్దప్ప. పోతే ఎంత అయితే బావా, మా అంటే ఓ 3-4 వేలు అయితే. అరే పైసలు కాదరా ముఖ్యమాడా, పానం మంచిగా కావాలి. కరెక్టే. అరే ఇప్పుడు నువ్వు దావకాల గోళీ వేసుకోగానే అయిందా 15 రోజుల నుంచి గిన్నె ఉన్నావు, అట్లట్లా తిరుగుదాం. ఏమన్నా ఏమోరా, నువ్వేమో చెప్తుంటే ఏమో అనిపిస్తుంది. సరే మరి అమ్మకైతే చెప్దాం పోయేది. దా మరి. నిజం బావా, కొన్ని చెప్పినే వినాలే. ఏమోరా అయ్యా, నాకు లేని అనుమానం పెడుతున్నావు నువ్వు. లేకపోతే నువ్వు పోతావు, మరి నీ ఇష్టం. నానమ్మ నువ్వు గీడేం చెప్తున్నావే? నేను ఇంట్లో లేకలాడుతున్నా. ఈ చెట్లు ఎండిపోతున్నాయి బిడ్డ, గిన్నె నీళ్లు పడదామని. నువ్వెప్పుడు వచ్చినవురా? నేను నిన్న నైట్ నిన్న వచ్చినవా? పెద్ద బాబు ఎటు పోయిండే? ఇంట్లో పెద్ద బాబు కనబడతలేడు. పొద్దుగాలనంగా వేయండు బిడ్డ. ఇగో పని చేసి చేసి నాకు యాస్ట్ వస్తుంది, గిన్నె నీళ్ళన్న పడదామని పడుతున్నా బిడ్డ. ఏందే నీకు గోస అవుతుందా? పెద్దమ్మ ఉన్నప్పుడేమో పెద్దమ్మని గోస ఉచ్చుకున్నావు, ఈ పని చేయి ఆ పని చేయి అనుకుంటా. ఇప్పుడు నీకు గోస అవుతుందని ఏడుతున్నావు. మరి పెద్దమ్మ ఉన్నప్పుడు మంచిగా చూసుకుంటే నీకు ఈ పనులన్నీ తప్పుగానే. దాని కాన్లు వాండ అదేం పనులు చేసింది? ఏం పనులు చేయకపోతేనే బరి అందుకొని 4 చంపినా. అందుకే వేయింది. ఉంటదా కొట్టినాక? మరి పని చేయకపోతే ముద్దించుకుంటారే. అది కాదు నాని, ఇప్పటికే నీ వయసు అయిపోతుంది, చేతనైతలేదు. ఇప్పటికైనా ఆలోచించి పెద్దనాన్నకి ఇంకొక పెళ్లి అయ్యి ఆ వచ్చిన పెద్దమ్మతోటన్నా మంచిగుండు. పొల్ల దొరికితే మా చేత్తు గాని గిప్పుడు ఏడ దొరుకుతుంది? ఎవరిస్తారని చెయ్యాన్ని. నువ్వెందుకు బాధపడుతున్నావు నాని? పెద్దనాన్నేమన్నా తక్కువడా? ఆ ఊళ్ళో చూస్తేనేమో ఎంపీటీసీకి పోటీ చేస్తురు అంటారు. పెద్దనాన్న చూసి అవలోకలు ఇస్తారుపా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఇంట్లోకి పోయి మాట్లాడదాందా. పా బిడ్డ. ఇప్పుడు ఎట్లుంటాందిరా? పానం మంచిగా ఉంటుందా? అప్పుడప్పుడు కాలేజీలు కూర్చున్నాయి అమ్మా. రాత్రిపూట పీడకలన్నీ పడుతున్నాయి, నెత్తినొస్తుంది, ఆగమాగం అవుతుంది. అయ్యో, మరి ఇప్పుడు ఎట్లరా? అమ్మా ఏం లేదమ్మా, బామ్మడికి తెలిసిన వాడు ఉండట, చూపించుకొద్దామా అంటుంది. సరే మరి పోయిరా. మీరెందుకు బావా, మీ పేరు మీద నేనే పోయి తెలుసుకొని వస్తుంది. చూస్తాడు మరి ఎట్లాడా? మీ పేరు చెప్తే వాళ్ళు చూస్తారు. అంతేనా? మరి పోయి రాపు. అసలు మీ పాఠం కూడా మంచిగా లేదు. సరే పోయి రాపు. ఏముచ్చరా అనేది చెప్పురా మళ్ళా. ఇంకేంద్రా, వాడు చూపించుకొస్తా అంటాడు కదా, నువ్వెందుకు పోవుడు? సపరేట్ ఉండు. సరే అమ్మా. అమ్మ నేను ఆఫీస్ ఒక 2-3 రోజులు అవుతుంది, ఆఫీస్కి వేస్తే మెల్లగా ఇవ్వాలా. ఏ అద్దురా, పానం మంచిగా లేదంటాను, ఆఫీస్కి లేదు గీపీస్కి లేదు, సపరేట్గా వండుకోపో. గట్లంటేందమ్మా, ఇవాళ కూడా పోకుంటే సార్ తిడతాడే. అరే పానం కంటే ఎక్కువ నారా పని, పో సపరేట్గా వండుకోపో. అవురా, అమ్మా నీ పెళ్ళ మీదరా పొద్దుస్తుంది, నాకు కళ్ళ ముదర కనవల్లే. మిరపకాయ తోటలో తీమని ఉండ కదమ్మా, ఆనే పడేస్తుంది పొద్దు నుంచి. ఏంది గా మిరపకాయ తోట వాళ్ళు గివర్ దాకా తీస్తుందా? గిట్లాంటి వచ్చే వాటికి. అవురా, అన్ని పనులు నీ పెళ్ళానికి నేనే చెప్పన్నారా? నువ్వేం చెప్పావా నీ పెళ్ళానికి? చెప్తా తీయమ్మాయిగా. ఏం చెప్తావు మండుదని? పో, దాని సంగతి నేను చూసుకుంటా గాని. దరిద్రపు ముఖం అది. ఏ పని చెప్పినా గానే గంటలు కూర్చుంటది. ఓడవది ఇద్దాంగది, పని చేసేది చేస్తుంది. ఎవరన్నా చూస్తే కొద్ది పని చేసినట్టు. బువ్వకూరన్న అండిందా లేదా?
ఆకలే పడైతా అవునా? అయ్యయ్యో సరేనే. అవునేమో నల్ల ఒకదానా ఈడికొచ్చి అనుకుంటా ఫోన్లు మాట్లాడుతున్నావు. ఆడ మిరపకాయ తొడవలు దియ్య ఆడిదానా అంటే ఈడికొచ్చి అనుకుంటా ఫోన్లు మాట్లాడుతున్నావా? నీకు ఏ పని చెప్పినా గింతేనానే? ఇక నువ్వెన్నడే చక్కగా పని చేసేది? నీ పని చేర్ల పోను, ఏ పని చక్కగా ఏవానే? నీ పని మునిగిపోను చెప్పి చెప్పి నా నోరు బయట ఎత్తాను కదనే. అమ్మ ఏమైనా మన నెత్తి లేచిపోతుంది. ఏం లే చూడు బావా, నీ ముంగట ఎట్లా తిడుతుందో గిట్లనే ఆడుకోడు. అబ్బో నీ పెళ్ళాం చక్కగా పని చేసిందని నీ పెళ్ళానికి సపోర్ట్ మాట్లాడుతున్నావారా? అరే నీ పెళ్ళానికి ఓ పని చెప్తే ఓ పని చేస్తాంది. ఒక్కొక్కరు నేనేం మాట్లాడలేదు, ఏమనలేదు. నేను ఫోన్ మాట్లాడడానికి వచ్చిన గంతే. నువ్వేమని చెప్పినవురా? అవ్వా నా పెళ్ళాం మిరపకాయ తొడవలది ఇస్తాంది పొత్తడుస్తుంది అంటే అబ్బో నా కోడలేపాటి పని వాళ్ళకి కొట్టిందా నేను చూస్తానికి వచ్చిన. వచ్చే వరకు అనుకుంటా సోప వరకుండా ఫోన్లు మాట్లాడుతుందిరా. నాకే ఉన్నారా కోడలు? ఎవరికన్నా ఉన్నదా లేదా? ఎక్కడ చెట్టు రాతని పక్కచ్చినవరా ఇంటికి? ఏ పని సక్క చేత కాదు చేత చెర్ల పోను. నన్ను అది చేస్తాను కదనే. ఎప్పుడైనా వేసుకునే చక్కగా నువ్వు ఎందుకమ్మా దాన్ని గోసపుచ్చుకుంటావు? మెల్లగా చేస్తుంది. అబ్బో నీ పెళ్ళాం చేస్తది నేను చూస్తారా? నీ పెళ్ళాం పని చేస్తే అంత వలిగిపోతుందిరా. కొద్ది పని చేయదు నీ పెళ్ళాం. ఇంకా పెళ్ళాన్ని వెనకేసుకొస్తానా వారా? బావా ఏమైందిరా? నీ కొంప మునిగిపోయింది బావా. అత్త నీ కొంప కొల్లేరైంది. బావ మనకు దక్కదట్లేడు అత్త. ఏం మాట్లాడుతున్నావురా? నిజం అత్తమ్మా, మన బావ మనకు దక్కదట్లేడు. ఏది నిజమత్త, నేను ఇలా పొద్దుగాల జాతకానికి అని పోయినా కదా, ఆ జాతకం నువ్వు టెన్షన్ పడగత్తమ్మా. నువ్వు అట్లా చూస్తే భయం అవుతుంది. నువ్వు చెప్తా అంటే నాకు గుండె దడచ్చినట్టు అవుతుందిరా. ఏమో అత్త, వాడు చెప్పేది నీకు చెప్తున్నంటే ఏమవుతుందో. మన బావ మనకు దక్కాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే బావ మనం నిడిచిపెట్టి పోతాడు. ఏందిరా మళ్ళా పెళ్లి చేసుకుడా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటేంద్రా? నిజమత్తమ్మా, లేకపోతే మన బావ మనం నిడిచిపెట్టి పోతాడట. ఏ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇజ్జత్ మనం పోతుంది మందిలా. చేసుకోను. నీకు ఇజ్జత్ కావన్నా, మన బావ బాణాలు కావన్నా? అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నిజం బావా. అత్తమ్మ, మా అన్నయ్య చెప్పింది నిజం అనిపిస్తుంది అత్తమ్మ. నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అత్తమ్మ, పెళ్లి చేసుకో అత్తమ్మ. ఏం మాట్లాడుతున్నావు? మైదా పిండి మోకందనా? అత్తమ్మా నేను చెప్పేది నిజం. ఏంది బావ ఇది? ఏమోరా నాకు ఏమర్థమవుతుంది నువ్వు చెప్పేది. బావా మీ మమ్మీకి ఎట్లా నువ్వు ఒప్పియచ్చు కదా. నేనేం చెప్పాలి నా కోసము? ఆమెను పెళ్లి చేసుకోమని బావా, లేకపోతే మా నుంచి నువ్వు పోతావు. బావా మీ అమ్మ నువ్వే ఒప్పించు బావా, నువ్వు చెప్తే వింటది. నేనేం చెప్పాలి మా అమ్మకు? నువ్వే ఏదో చేసి మీ అమ్మని ఒప్పించు బావా. ఏం చెప్పాలేమో నాకు అర్థమైతలేదే. అరే నేను మా అమ్మకు పెళ్లి చేసుడేందిరా? నాకు అర్థమైతలేదు. చెయ్యాలా బావా, చెయ్యాలే. అరే భూమి మీద ఉన్నా అదరా, తల్లికి పెళ్లి చేసిన కోరుకుంటాడు ఎక్కడన్నా. కానీ ఊళ్ళే చెప్పుకోవాలి నేను. ఇక తల్లికి పెళ్లి చేసిన కొడుక నేనే అని చెప్పుకోవాలి. ఇక అట్లా అయిపోతుంది పరిస్థితి. ఎందుకురా ఈ కర్మ నాకు? ఇది కర్మ వచ్చినప్పుడు అనుభవించాలా బావా. అయినా దీనిలో నీదేం తప్పు ఉంది బావా? దోషం ఉంది బావా. పైన ఉండేటోడు ఒకటి రాస్తాడట, అందులో మన దోషాలు జాతకాలు తిరమర్ర అవుతాయి. దానికి మనం ఏం చేస్తాం? వాడు చెప్పింది మనం చెయ్యాలి. చెయ్యకపోతే నీకు చెప్తే కదా 2 లక్షలు గవర్నమెంట్ జాబు. ఇప్పుడు వాడు ఏడున్నాడు పైన. నువ్వు అట్లా కావద్దు బావా, ఉన్నోనివే ఒక్కోని బావా. అయినా కూడా మీ అమ్మకు ఏమన్నా కాటికి పంపుతున్నావు బావా? ఇంకా లగ్గం చేసి వాళ్ళ అత్తగారింటికి పంపుతున్నావు. మా చెల్లె నువ్వు మంచిగా ఉంటారు. అరే అరే ఆమె వాళ్ళ హస్బెండ్ తో బాగుంటది. అరే అరే సరే మాట్లాడుకోవడానికి కన్నా నోరు వచ్చేటట్టున్నాను రా మాటలు మాట్లాడేది. ఏం కాదు బావా, నీ పానం కోసమే బావా మేము గింతగానం చెప్పేది. కొంచెం అర్థం చేసుకో బావా. ఆమెను ఏమన్నా అడవిలో తోలుతున్నావా, ఆగం చేస్తున్నావా? అరే లేదురా. అరే చెప్పు తిను బావా. మంచిగా లగ్గం చేసి తోలుతున్నాం, అత్తగారింటికే తోలుతున్నాం. ఆమెకు తోడు ఉంటది. మనం ఎన్ని రోజులని ఉంటావు? ఒక్కొక్కడు లగ్గం అయితందుకు మన దోషం పోయేందుకు మన గాడిదల మెడలలోనే తాళి కడుతుర్రు. మనం ఏమైనా గట్లాంటి పని చేస్తున్నాం బావా? అరే నువ్వు చెప్తున్నా భయం అవుతుందిరా నాకు. భయం కాదు బావా, నిజం.
చెప్తేను అర్థం చేసుకో బావా, నీ పానం కోసమే మేము గింత దానిలాడేది. ఏమోరా అయ్యా, నువ్వు చెప్తున్నా నాకు ఏం అర్థమైతలేదురా. అయినా సరే కానీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు పిల్లగాడు ఎడ దొరకాలరా మనకు? నీకెందుకు బావా, నేను లేనా? మీ అమ్మని రెడీ చేయించే బాధ్యత నీది, పిల్లగాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. నేను ఆ పనులు ఉంటాను, నువ్వు ఈ పనులు ఉండు. పోతున్నా బావో. ఏమోరా అయ్యా. బావా, దోషం దోషం గుర్తుందా? అరే నువ్వు ఊకే చెప్పకరా, అది భయం అవుతుంది. పో నువ్వు. అబ్బాయి ఏం చేయాలేమో నాకు అర్థమైతలేదు. అమ్మ మా అమ్మ చెప్తే ఏమంటుందో ఏమో, ఒప్పుకుంటుందా ఇంతకు? ఏమో పో, నాకు గోసకే వచ్చింది ఇప్పుడు కథ. కానీ పోతా కిందికైతే పోతే ఏమన్నా కానీ. పొద్దుగాలటి నుంచి అత్తుంది నల్ల ఆ పట్టి పట్టి పానం పోవట్టే ఏడ తిరగవేయండో ఈ గాడిద కొడుకు. ఇంకా ఇవార కన్నా జాడ లేకనే పాయే. ఏం చేయాలి? చేసి 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 చేతులన్నీ గుంజుతున్నాయి. వాళ్ళు అగ్గవన్న చేసుకోరా అని అంటే అట్లా చూసుకోడు. అగో అమ్మ, పొద్దుగాల ఎవరో తిడుతున్నాయండి. ఏ వాళ్ళు తిడుతున్నా బిడ్డ? ఇగో పొద్దుగాల వేయండు బిడ్డ, ఇవార కన్నా జాడలేడు. చలి పెట్టబట్టే శాత కాకపాయే. లగ్గమన్న చేసుకోరంట అట్లా చేసుకోడు. ఇక పని చేయరా అంటే ఇట్లా చేయడు. ఒక్కదానికి చేసి చేసి కాళ్ళని గుంజుకపోతున్నాయి బిడ్డ. నీకు ఈ తిప్పలు తప్పాలనే మామకు లగ్గం చేద్దాం అనుకుంటున్నానే. నువ్వు అన్నముచ్చట మంచిగానే ఉంది గాని వానికే ఓడిస్తాడు రా పిల్లను. ఎవరిచ్చుడేంది? మా బావళ్ళు అవ్వలేదా? ఆ మా అత్తనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అయ్యో, ఆమెకు కూడా లగ్గం అంటుందట. మా బావ ఎంతైనా ఆమె కొడుకు కదా, అవ్వకు లగ్గం చేస్తాను ఊళ్ళో తిరిగితే ఇజ్జత్ పోతుందని నాకు చెప్పిండు. అరే మావకేనన్నా భర్త ఉండ చూడరా అని. ఆమెకు తోడు నీడ కావన్నట్టునే. ఇక ఆడీడెందుకు, మా మామనే ఉన్నాడని నేను మాట్లాడదామని వచ్చిన. నువ్వు కూడా మామకు లగ్గం చేస్తాను అంటున్నావు కదా, వాళ్ళని వీళ్ళని చూసుటందుకు మా అత్తనే లగ్గం చేసినావు అనుకో, మంచిగా నీకు ఏ పని అంటే ఆ పని చేస్తుంది. అబ్బా ఎంత మంచి ఆలోచన చేసినావు బిడ్డ. ఎంత చల్లటి ముచ్చట చెప్తీవిరా. నాకింత పని శాతం అయితే లేదు. గిమ్టీష్ అని బిడ్డ నా చేతికే దొరుకుతలేడురా. నేను తిన్న చూస్తలేడు, తినంది చూస్తలేడు, నన్ను మొత్తానికి పట్టించుకుంటలేడు. ఇక వాని తిరుగుడు వానికే. ఉప్పు కారము వేసుకొని తింటున్నారా. అబ్బా నాకైతే ఇంత పని తప్పుతుందిరా. మంచి ఆలోచన చేసినావు కొడుక. చెయ్యిరా చెప్పు, నాకు ఆయన చెయ్యి. అవు గాని ఇదొక్క మాట బిడ్డ, మరి అది లగ్గం చేసుకున్నాక అది పని చేస్తుందా మరి నాతోనే చేపిస్తుందా? గట్లాంటివి అమ్మ, నా చెల్లెకు లగ్గం అయిన నుంచి కనీసం కాలు కూడా కింద పెట్టనిస్తారేట. మొత్తం ఇల్లు పని బోళ్ళు మొత్తం ఆమెనే నూకుతున్నట్టుని నా చెల్లె చెప్పుకుంటా ఆనందపడబట్టే. అయినా కూడా లగ్గమైన కిడికి వచ్చినాక ఏమన్నా అటు ఇటు చేసింది అనుకో, నువ్వు సామాన్యురాలువేనా? వంగ పెట్టి 4 గుద్దినావు అనుకో, చక్కగా పని చేస్తుంది. బడుతుంటది, మంచిగా పని చేస్తుంది. ఏ పని అంటే ఆ పని చేసుకో. అబ్బా ఎంత చల్లటి మాట చెప్తీవి కొడుక. అబ్బా నా కొడుకు రాగానే నేను ఇదే ముచ్చట చెప్తారా. ఇక నువ్వు ఇదే మాట మీద ఉండు. మామని ఎట్లా వేసి ఒప్పి నాకు కనిపిస్తే నేను అట్లనే చెప్తా. చెప్పురా, మనం ఇద్దరం కలిసి వానికి లగ్గం చేసిన వాళ్ళం కావాలి. నేను ఈ పనులన్నీ తప్పించుకునే దాన్ని కావాలరా. ఏం శాతం అయితే లేదు. మామకు లగ్గం చేస్తే నీకు మొత్తం పనులన్నీ తప్పినట్టయితే ముందుగా అయితే మామను ఒప్పి ఆ పనులు ఉండు. నువ్వు వాడికి పెళ్లి చూపులకు వస్తావు కదా, వచ్చినప్పుడు కొంచెం తీయగా మాట్లాడు. నువ్వు మాట్లాడే మాటలు వింటే మా అత్త చూసి అబ్బా ఇసోంటి అత్త అసలు ఏడ దొరకదు అనుకోవాలి. అట్లా మాట్లాడాలి. ఇవన్నీ నీకు చెప్పన్నా, నీకు అన్ని అలవాటే కదా. దానికేం భాగ్యం కొడుక, తేనె పూసిన కత్తిని అప్పుడు పెళ్లి అయిపోయినాక దాని తర్వాయి చూస్తా. అది మంచిగా చేయకపోతే గట్లని చెప్తుంది. అంతే. చెప్తే ఇట్లా గంతే బిడ్డ. మా వాత్సుడితోనే మంచిగా ఒప్పించి రేపు పెళ్లి చూపులకు రా, సరేనా? సరేనా? నేను పోయి చెప్తా పెళ్లి చూపులకు వస్తుర్రు అని. సరే, మర్చిపోకూర్రి. పోతున్నా. అబ్బా పోరాడు ఎంత మంచోడు. అబ్బా నేను లేచిన గడియ ఇలా మంచిగా ఉన్నట్టుంది. ఇవ కూడలు వస్తుందట, మంచిగా బండకు బండ ఉందట, మంచిగా పని చేసి పెడతదట. ఇక నాకేం బాధ లేదవ్వా. నిలబడి గాడిది ఎటు పోతాట తిరుగుతుండు. వానికి అంట కట్టిన దాన్ని కావాలి. ఇక నా క్షమంతా తప్పుతుంది. ఇక అమ్మా ఇలాంటి జోక్ అబ్బా ఏం ఆనందపడుతున్నావు. ఇది కదా నాకు కావాల్సింది. అబ్బా అన్న కడుపులో వస్తుందిరా నాకు. ఇంత నవ్వు చూసి ఎన్ని రోజులు అవుతుంది.
అయినా కూడా నీ అన్న చూసినావా ఎట్లాంటి ప్లాన్ వేసిండో? ఎట్లుంది? సూపర్. మరేందనుకున్నావు? అమ్మా అన్న నా వల్ల అయితే లేదురా, నవ్వు ఆపుకున్నాడు. లేకపోతే నాతోటే పెట్టుకుంటుందారా అది? కాళ్ళు ఒత్తుమనుడు, చేతులు ఒత్తుమనుడు, వంట మంచిగా చేయలేదు, ఉప్పు కలవలేదు, కారం ఎక్కువైందని ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టుగా గోస గోస పెట్టుకుందిరా నన్ను. ఇప్పుడు చూడు అత్తగారింటికి పోయి అనుభవిస్తుంది అంతకంత. అనుభవించాలే. నా చెల్లె కోసం చిన్నదేనా, తలుగుతుంది దానికి. తలగాలిరా, అది తలగకపోయినా నేను తీసుకుంటా పగ. దానికి లేనిపోయి ఎక్కించి దాంతో దీనికి ఎట్లా సుక్కలు చూపెట్టాలో అట్లా సుక్కలు చూపిస్తా. లేకపోతే నన్ను టార్చర్ చేస్తుందా? ఇప్పుడు ఏర్పడుతుందిరా దాని అత్తగారింటికి పోయినాక దాని అత్త కాలు పట్టుకున్నాడు, అది చెప్పినట్టు వినకపోతే దాని చేత తన్నులు తినడు, అంతకంత అనుభవిస్తుంది. నువ్వేం టెన్షన్ తీసుకోకే, నువ్వు చెప్పినట్టు జరుగుతుంది. జరగకపోతే జరిగించేలా చేస్తారా నేను? ఓకే. అత్తమ్మ నాకు భయం అవుతుంది అత్తమ్మ, జర నీకు దండం పెడతా, నువ్వు పెళ్లి చేసుకోత్తమ్మా. ఏ ఊకోవే, ఎన్నిసార్లు చెప్పాలి పెళ్లి గురించి నా దగ్గర ముచ్చట తీయకు. అట్లా అవుతుందని తెలిసి కూడా నువ్వు ఎందుకు కూకుంటున్నావు? అట్లా పెళ్లి చేసుకుంటే ఏమైతుంది అత్తమ్మా? అరే నా మొగడు చచ్చిపోయి గిన్నేళ్ళు అవుతుంది, నాకు కొడుకు కోడలు రేపు మా పైద మనవడు మనవరాలు వస్తది. ఇప్పుడు లగ్గం చేసుకుంటే మంది ముఖం మీద ఊస్తారే, నీకు తెలివి ఉందానేమన్నా? నువ్వు నాతో నడు, ఇంతకు నడు. నా ఇదోతానని కాపాడత్తమ్మా, నీ దండం పెడతా అత్తమ్మా, నీ కాలు పట్టుకుంటత్తమ్మా. నీ కొడుకు లేకుండా నువ్వు ఉంటావో చెప్పు మరి? నువ్వు ఉండలేవు, నేను ఉండలేను. పెళ్ళి కదా అత్తమ్మా, చేసుకుంటే ఏమైతుంది? నీ కొడుకు మంచిగా ఉంటాడు కదా నువ్వు పెళ్లి చేసుకుంటే. అది కాదే, మంది కోసం ఆలోచించవానే? ఈ మంది పాడగాను, మంది అంటే రేపు పోతారు, వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి పెట్టుటోళ్ళ మనకు? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అదంతా కాదత్తమ్మా, నీ కొడుకు పోతే మనకు దొరుకుతాడా చెప్పు? నీ కాలు పట్టుకుంటా అత్తమ్మా, జర నీ దండము, ఎన్నిసార్లు కాలు మొక్కించుకుంటున్నావు, ఒప్పుకో అత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఎట్లుంటదే? ఈ వయసులో నాకు పెళ్లి అవసరమా? ఇక ఊకో అత్తమ్మా, నువ్వు ఒప్పుకున్నావు అంతే, ఇంకేం మాట్లాడకు. నేను ఏమో అన్నకి చెప్తా, పిల్లగాని చూసుకురమ్మంట. నువ్వేనే ఉండు సరేనా? ఉండు. ఏందే ఈ కథ పాడవాడా? ఈ వయసులో నాకు లగ్గమైంది. దేవుడా, నా కొడుకు కోసం తప్పటట్లేదు, నా కొడుకు మంచిగా ఉంటారు. అబ్బా కాళ్ళు కొద్దిగా నొత్తున్నాయా? వీడు లేచి ఇంత పొయ్యి అంటు పెట్టి గిన్నె నీళ్ళన్న పెట్టుకోరా అని అంటే సప్పుడు ఏకవాయ గాడిది కొడుకు ఇవార కన్నా అత్తలేడు. నేను కొద్ది గంతగానని చెప్పిన, మొరో మొత్తుకొని చెప్పిన, పిల్లని చూడబోదాంరా, నీకు తప్పుతుంది శ్రమ, నాకు తప్పుతుంది రా అని అంటే ఇవారకు కూడా జాడలేడు. ఈ పిల్లగాడు వచ్చే టైం ఆయే. అబ్బా ఏం నొప్పి, ఈ చలి అంతా పెడుతుంది. ఈ చలి చేయంగా కూడా మొత్తం. నువ్వు ఇంకా తయారు కాలేవా? అయ్యో ఏం చేయాలి బిడ్డ, పొద్దుగా లేచి గిన్నె నీళ్ళు పెట్టిపోరా అన్న, నీళ్లు పెట్టలేడు, పొయ్యి అంటు పెట్టలేడు. పొద్దుకి చెప్పిన బిడ్డ ఇట్లా పోవాలి, ఏటు తిరగవేయండో చెప్పనేది చెప్పిన బిడ్డ. వాళ్ళడా అందరిని రెడీ ఎత్తుర్రు, మరి ఇంకా రాకపోతే అని మళ్ళీ ఊరికి వచ్చిన. మరి ఫోన్ అన్న అయ్యిరా పోదాము. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అంటుంది. ఫోన్ లో మన్నువాడ ఆడబెట్టుకుని గింటరా మరి? ఏమో గందుకే మళ్ళీ ఈడ ఊరికి వచ్చిన. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అంటుంది. మరి ఎటు వేరు ఏం కథ అత్త అంటారు, మరి అత్తూరు అత్తలేరా అని నాకు భయం కూర్చుకుంది. ఆడనేమో మా బావ అన్ని పెట్టుకొని రెడీ కూర్చున్నాడు. మా అత్త మరి ఏదిరా అనేమో మా అత్త అంటుంది. నేనేమో వాళ్ళకి మాట ఇత్తి నువ్వేమో తానం చేయకపోతే ఆయన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అనబట్టే ఏం కథ ఆడ నా ఇజ్జత్ పోయేటట్టుంది. నీ ఇజ్జత్ ఏడిపోతుందిరా? ఏం పోతి, వాడు రాగానే తయారు చేసుకొని తీసుకొని అత్తుడేనా? సరే జల్దీ తయారు గారు నేను పోతున్నా. సరే అత్తం పో. ఎట్లా వీడు ఇంకా రాకపోయా? చెప్పని అత్తే ఆయనతో పోతుంటిమి, పోతే జల్ది ఖాయం చేసుకొని అత్తం కదా. నేను పోకట్లా మనవాడా విని రా దొంగ మొకప్పుడు దొరకబట్టినట్టే ఉన్నది. మంచిగా కోడలతోని ఆ పని ఈ పని చేయించుకుంటా, కోడల్ని తిట్టుకుంటా, కోడలతో పని చేయించుకుంటా, నాదే పెత్తనం అనుకుంటా నెగిలించుకుంటా వచ్చిన.
ఇప్పుడు పెళ్లి చేసుకునేది మంది ముందట ఇజ్జత్ మనం బేటట్టు అవుతాను. ఇంట్లోకి వచ్చిన వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలో తలకాయ లేక వీడికి వచ్చి కూర్చుంటే నాకు పెళ్ళి అయ్యేది తప్పేటట్లేదు. నా కొడుకు మంచిగా ఉండాలి కదా దేవుడు పని. అత్తమ్మా ఉన్నావా? ఉన్ననే. గీ సందులో కూర్చున్నావు ఏంది అత్తమ్మ ఒక్కదానివి? ఇంట్లో ఆళ్ళు ఇల్లు మందరిస్తే ఇజ్జత్ అనిపించింది, అందుకే వీడికి వచ్చి కూర్చున్నా. ఏ ఊప అత్తమ్మా, ఇంట్లో ఏముంది ఇజ్జత్ పోనీకి? ఏమైనా కొత్త పెళ్లి చేసుకుంటున్నావా? ఆల్రెడీ పెళ్లి అయ్యే అన్ని అయిపోయాయి. అయినా నీ కొడుకు వాళ్ళకి చెప్పలేడు తీయత్తమ్మా, ఇజ్జత్ పోనీకంట. సిగ్గుపడబడితే ఏమో. ఏ ఊకోయే, నీకేమెరకనే ఏమో మాట్లాడబడితివి. సరే తీ, మన గొడవలు ఎప్పుడు ఉండేటి గాని నీ చీర కట్టుకున్నావేందత్తమ్మా? పట్టు చీర కట్టుకోమన్నా కదా. ఏమైంది చీరకు మంచిగా లేదా? రోజు కట్టుకునేది ఉన్నట్టు ఉంది ఆ చీర. నేను చూడిగో పట్టు చీర కట్టుకున్నా మా అత్తమ్మకు పెళ్లి అని. నీ ముఖం కనీసం పువ్వులు లేవు, ఏం లేవు. ఇక పట్టు నేను పువ్వులు పెడతా. అద్దు, నాకు పువ్వులు అద్దేమద్దు. అద్దే నాకు అద్దు, పూలు అద్దేమద్దు నాకు. పెళ్లి పిల్లలకి ఉన్నావా అత్తమ్మ నువ్వు? మన్నగా తివుకో. ఈ చీర మీ మామ గుర్తుగా కొనిచ్చిండు నాకు మా పెళ్లి రోజు. పోయిన మామని ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు అత్తమ్మ? కొత్త మామ రానేవట్టే మంచిగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఏ ఊకోయే, ఏమో ఎంజాయ్ గింజాయ్ అని మాట్లాడతారు ఈ మోకం దోమ అనత్తమ్మ. ఇంకో 4 మాటలను తిడతావా తిట్టు, కొట్టినా సరే నేను పడతా. ఇప్పుడు కొట్టత్తమ్మ కావాలంటే. ఇన్ని రోజులు కొట్టింది చాలదా? ఇన్ని రోజులు తిట్టింది చాలదా? అత్తమ్మ నువ్వు పెళ్లి చేసుకొని మీ అత్తగారింటికి పోతే నాకు వాళ్ళు ఉన్నారు అత్తమ్మ. నువ్వు కాకపోతే తిట్టేది నువ్వేనే, కొట్టేది నువ్వేనే. నాకు ఇంకోళ్ళని ఉన్నారా? నేను కూడా ఎన్నో అనుకున్నానే, నా కొడుకు మంచిగా పిల్లనో పిల్లగాడో ఉడితే వాళ్ళని చూసుకుంటూ సంబరపడతా అనుకున్నా. గిట్లా ఓ ఇంటికి కోడలుగా పోతాను నేను అస్సలు అనుకోలేదే. ఏం చెప్తా అత్తమ్మ, ఊకో. నా కొడుకు కోసం తప్పేటట్లేదే. పో ఇంట్లోకి ఏదైనా పని చూసుకోపో. వాళ్ళు వచ్చే వరకు మార్చి కాలపడతా. పోవే. ఏం పెయిన్లో ఏమో, నా కొడుకు కోసం తప్పేటట్లేదు. ఏం సావు నా పెళ్లికి వచ్చింది. బావా నువ్వు గీడున్నావా? నేను ఇల్లంతా లెంకేస్తున్నా. ఎందుకురా? ఎందుకంటే ఏంది పెళ్లి చూపులు అదన్నా యాదుకుందాలే. యాదుకుంది గాని మరి ఇంకేంది, వాళ్ళు అత్తూరు అత్తలేరు అని వాళ్ళ ఇంటి దాకా పోయొచ్చిన. వాళ్ళు అత్తూరట. సరే రాంతి, మరి ఇంకేందిరా? ఓ 10-12 మంది నువ్వు విలువపోయినావు. అరే నాయన, ఈడికి అమ్మకి పెళ్లి చేసుడే నాకు చాలా ఇబ్బంది ఉంది, ఆ సంగతి తెలుసు నీకు. అయినా సరే మళ్ళీ ఊళ్ళోకి పోయి 10 మంది దొరకరా, 20 మంది దొరకరా, ఎందుకురా ఇదంతా? దీనికంటే 10-12 మంది అద్దు అంటున్నావు. రేపు లగ్గం అయితే అందరికి తెలియదా? అరే అప్పటి సంగతి అప్పుడురా, ఇప్పుడు అంత ఆర్భాటాలు ఏమొద్దు, అర్థం చేసుకో. అరే గట్లంటావు ఏంది బావా? కుల పెద్ద లేకుండా పెళ్లి చూపులు చూసినావు అనుకో, రేపు పొద్దుగాల మంచి అయితే చెడు అవుతుంది. నానా మాటలు అంటారు. నేను నీ మంచి గురించే చెప్తున్నా బావా. కరెక్టేరా, నువ్వు నా మంచి గురించే చెప్తున్నావు, నాకు అర్థమైందా సంగతి. కానీ ఇప్పుడు ఆర్భాటాలు ఏమొద్దు. ఇప్పుడు ఫస్ట్ పూర్తి చెప్తున్నా, ఆమెమన్నా నమ్మకు. ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేసుడు ఎడ సిగ్గుపోతుందో నా బాధ నాకుంది లోపట. నీకు ఎట్లా చెప్పాలి? ఇది ఏమొద్దు, ముందుగా పెళ్లి చూపులు అయిపోని ఆ తర్వాత చూద్దాం ఏదైనా ఉంటే. సరే మరి ఏర్పాట్లన్నా చేద్దాం పావా. చేద్దాం నడువు మరి. బావా, మా మామ నీకు కాబోయే బాబాయ్, ఊళ్ళే గొప్ప పేరున్న వ్యక్తి, రేపు ఎలక్షన్లలో ఎంపీటీసీగా పోటీ చేసే వ్యక్తి కూడా. మామా నీ గొప్పదనం చెప్పు. నా గొప్పతనం ఏం చెప్తే ఏం బాగుంటుందిరా? నీకు తెలుసు కదరా, నువ్వే వాళ్ళకి చెప్పు. అగో చూసినావా బావా, ఆయన గొప్పతనం కూడా ఆయనకు చెప్పుకోడు. ఇంతకన్నా మంచి వ్యక్తి నీకన్నా దొరుకుతాడా బావా? బామ్మది ఏమనగా మంచి పని చేసినావు, మొత్తం మీద నాకు శ్రమ తెప్పించినవరా. అమ్మా బాగా పెట్టింది. నానమ్మ సీటు పెడతారా? దోకర్తి ఏమైంది? అరే ఆగురా, ఒక నిమిషం. సీటు పెడతారు, చాయ్ ఇస్తారు, అటుకులు పెడతారు, అన్ని పెడతారా. ఆగురా, ఇవాళ దాకా మాట ముచ్చట్నే. చాయ్లు స్వీట్ ఎందుకు, ఫుల్ దావత ఇస్తాం ఇక.
బావలేడా బావ చూసుకుంటాడు. ఇంకేం బావా అందరు ఓకే అనుకున్నట్టే రేపే పెళ్లి సరేనా? ఈ పెళ్లి మామూలుగా ఉండద్దు, ఫుల్ గ్రాండ్ గా వేయాలా బావా. అత్తమ్మకు ఫస్ట్ పెళ్లి అయింది కదా, దానికన్నా గ్రాండ్ గా ఉండాలి సరేనా? సరేనా చేద్దాం. అత్తమ్మ పెళ్లి ధూమ్ ధామ్ చేయాలి. ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల కాదు, ఈ ఊరు వాడ కూడా ఎక్కడ ఉండదు, అట్లాంటి పెళ్లి చేయాలి. మరి అత్తమ్మ నీకు సంతోషమే కదా. అయినా మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి అత్తమ్మ. నువ్వు లక్కీ. ఏమంటావు బా? సరేనా? అయిపోయా, ఇంకేముంది, ఇక అందరం లేచి దావదులో కూర్చుందాం పారి. మీరు కానీ మళ్ళా నీ అవ్వ పిల్లే కొంచెం దొడ్డుగున్నది. నీ అవ్వ ఏమైందిరా? ఏమో గులుక్కుంటా వస్తున్నావు. నీ అవ్వ ఏం కాదే, ఆ పిల్ల ఇంత మందంగా ఉంది. మందం ఉంటే నీకేమైందిరా? మందం ఉన్నోళ్ళే పని బాగా చేస్తారా. నీ అవ్వ మందం ఉన్నోళ్ళు పని చేస్తారు నీకెవరు చెప్పిరే? మందంగా ఉన్నోళ్ళు పనే చేయరు, తినుకుంటా కూర్చుంటారు, అందుకే మందంగా తయారవుతారు అట్లా. ఏందిరా నా చేతుల పడ్డాక పని చెయ్యదా? ఏనుగు లెక్క ఉన్నదాన్ని ఎలక పిల్ల లెక్క చేస్తా, ఉతికి ఆరేస్తారా? ఎందుకు చెయ్యదురా పని? నా చేతులకు వచ్చినాక పని చెయ్యదారా? నా గురించి నీకు తెలియదారా? అమ్మ తల్లి నీ గురించి మొత్తం ఎరక, నీ టార్చర్ పంచలేక ఫస్ట్ పైన బీకింది అవగారింటి కాడ ఉంది, మరి దీనికి అట్లా పని చేసి దీన్ని కూడా వెళ్ళకూడదు ఏంది? గంత అద్మానం చేస్తానరా? మరి ఎట్లా అంటున్నావే? ఏనుగు లెక్క ఉన్నదాన్ని ఎలుక పిల్ల లెక్క చేస్తా. మర్యాద కొద్ది చేస్తా, ఎట్లా చేయనో గట్లా చేస్తా. నీకెందుకురా బాధ? నీ అవ్వ ఏందో ఏమని దీన్ని నన్ను ఉండనిస్తావా ఉండనివా? అరే పని చేస్తే ఉంటది, లేకపోతే ఇది కూడా పోతది. ఊరిని మళ్ళీ 3 గంటలు తీసుకొచ్చేస్తావే నాకు? చేస్తా, ఏదైతే పని చేయదో దాన్ని నిలబడతా, ఇంకోదాన్ని చేస్తారా? ఎన్ని చేస్తావే? ఎన్నైనా చేస్తా. నీ అవ్వ వాళ్ళు వింటే పిల్లనిచ్చుడు కాదు, ఇప్పుడు మెడలోకి గంటెత్తారు. మెల్లగా మాట్లాడి నీ అవ్వని. అవురు నువ్వు చెప్పింది కూడా కరెక్టేరో. పెళ్ళయ్యేదాకా సప్పుడే కూకుంటా, అప్పుడు చూపిస్తా పెళ్ళైనాక నా ప్రతాపం. సుకన్య, నాకు ఎందుకోనే అమ్మకు పెళ్లి చేసి పంపించుడు కరెక్ట్ అనిపిస్తలేదు. ఎందుకంటే నిన్న మొన్నడ మనము అన్ని రకాలు చూసుకున్నాము, రేపు ఆ ఇంటికి పోతే అది ఎట్లుంటుందో ఏమో నాకు అర్థమైతలేదు. ఎందుకు బావా మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? వాళ్ళు ఎంత మంచోళ్ళో నీకు తెలుసు. వాళ్ళు వచ్చి మాట్లాడిరు, అయిపోయింది. రేపే పెళ్లి. ఇదంతా అయినాక మళ్ళా నువ్వు మాట చేంజ్ చేస్తున్నావేంది? ఇది కరెక్ట్ కాదు. చూడే, బయటికి మంచిగా మాట్లాడినంత మాత్రాన లోపల అంతా మంచి మనసులు ఉంటారని చెప్పేసి ఎట్లా నమ్ముతాం మనం? ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు, ఎవరి మనసులో ఏముందో తెలియదు. పెళ్ళయ్యేదాకా మంచిగా మాట్లాడి పెళ్ళైన తర్వాత ఇంటికి పోయినాక రాసి రంపాల పెడితే మా అమ్మ ఎవరు చెప్పుకుంటుంది మళ్ళా? దీనికోసం ఆలోచిస్తున్నా సుకన్య నేను. చూడు బావా, నువ్వన్నీ చెడుగా ఆలోచించుకోకు. నీ మనసుకు నువ్వే ఏదో అనుకుంటున్నావు. వాళ్ళు మంచోళ్ళే బావా, వాళ్ళని చూస్తే అర్థమైతలేదా? ఒకవేళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినాక నువ్వు అన్నట్టుగా అత్తమ్మని ఏమైనా ఇబ్బంది పెట్టిరనుకో, మన అత్తమ్మని మనం ఇంటికి తెచ్చుకుందాం, వాళ్ళతో తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే పెళ్లి కాని బావా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంది అనేది తెలుస్తుంది కదా. నువ్వు చెప్పేది కరెక్టే సుకన్య, కానీ పెళ్ళి అయినాక ఇంటికి పోయి రోజు ఏం జరుగుతుందో చూడలేము కదా. అందుకోసం అని ఏ మనసు ఎట్లుంటుందో అని చెప్పేసి చిన్న భయం. అట్లేం కాదు బావా, అత్తమ్మ మంచిగా ఉంటది. ఫస్ట్ నీ దోషం పోవాలి. నువ్వు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం కదా, మాతో పాటు నువ్వు మంచిగా ఉంటావు. అట్లాంటిది ఏమన్నా జరిగితే నేను తర్వాత ఆలోచిస్తా ఏదన్నా. సరేనా? నువ్వు టెన్షన్ తీసుకోకు, మమ్మల్ని టెన్షన్ పెట్టకు. లేదే, ప్రతిదీ నా కోసం నా స్వార్థం కోసం ఆలోచించడవుతుంది. నాకేదో దోషం ఉందని చెప్పేసి అమ్మని బలి చేసినట్టు అనిపిస్తుంది నాకు. అమ్మ ఎంత బాధపడుతుందో లోపల నాకు అర్థమైతలేదు. మీదికి మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది. తను ఇచ్చిపెట్టి ఉండాలంటే నాతో అవుతుందో కాదో అని. మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను కంటికి రేపలా చూసుకుంది. అందుకోసం అని మా అమ్మని ఇచ్చిపెట్టి ఉండాలంటే నాతో అవుతుందో కాదో అనిపిస్తుంది. ఇంకోటి, ఇప్పుడు కూడా ఇంత వయసు వచ్చిన నాకు నా కొడుకు ఏం కావద్దనే కదనే పెళ్లి చేసుకుంటా ఉంటుంది. కానీ మా అమ్మ లేకుండా నేను ఉంటూనే ఉండను. నాకు అదే భయం అవుతుంది ముందుగల్లా. ఏ ఊకో బావా, నేను లేనా నీకు తోడుగా? అత్తమ్మకు మనం ఇద్దరం తోడుగానే ఉంటాము. అయినా మీ అమ్మ ఏమన్నా అమెరికా పోతుందా బావా? ఈ పక్కూరే కదా, మనం ఎంతసేపట్లో అటు పోయి ఇటు రావచ్చు మాట్లాడేసి. లేదంటే బుద్ధికి తోలుకొచ్చుకుంటాం 4 రోజులు. కళ్ళ ముంగట ఉంచుకొని నువ్వు ఎందుకు అంతగానో బాధపడుతున్నావు? నేను లేనా బావా? వాళ్ళు ఏమైనా తేడాగా వేసిర్రు అనుకో, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. అమ్మకి ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. సరే సుకన్య, మరి నువ్వు అన్నట్టే గాని సరేనా? సరే వెళ్దాంపా, మరి వాళ్ళు వెళ్తారేమో. సరేదా, మరి చాలాసేపు అయింది కూడా ఓకే. మనం వచ్చి.
అబ్బో కోడలు ముద్ద బంతులు ఎక్కున్నదబ్బా, ఎంత మంచిగా ఉన్నదో. ఆ పొలకు రమ్మని చెప్తే ఇంకా రాకనే పాయే. అత్తమ్మ పిలిచిందట కదా. పిలిచిన బిడ్డ, దా కూర్చోండి బిడ్డ. అద్దత్తమ్మ, నేను పెద్దోళ్ళ ముందర కూర్చోను. కూర్చోండి బిడ్డ. సరే, ఏమనుకోకత్తమ్మా. ఏమనుకో, నేనే కూర్చుండు అంటున్నా కదా బిడ్డ. అబ్బా ఎంత మంచి బుద్ధి ఉన్నది బిడ్డ నీ దగ్గర. బిడ్డ నా కొడుకు అదృష్టవంతుడు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుండు బిడ్డ. నేను ఏం చేసినా నేను ఏమానా, నేను పీర్సుక తినేదాన్ని కాదు, నిన్ను ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. నా కొడుకు చెప్పినట్టు వింటాడు, అన్ని పనులు చేస్తాడు. నీ బట్టలు విండమన్నా విండుతాడు బిడ్డ, నాయే విండుతాడు, నీ విండాడా? సరే అత్తమ్మ, అత్తపోరు ఉండదంటారు కదా అత్తమ్మ. సరే, నేను కూడా నిన్ను మంచిగా చూసుకుంటా. నేను అందరు అత్తల లెక్క కాదు బిడ్డ, నా నోట్లే నాలుకనే లేదు. నా కొడుకు నిన్నేమన్నా అంటే నాకు అచ్చి చెప్పు బిడ్డ, నేను వాని ఈపు సున్నం సున్నం చేస్తా. నిన్ను మంచిగా చూసుకుంటా. మీరు గింత మంచిగా చెప్తానంటే నేను ఎంత అదృష్టవంతురాలను. నేను నీ కొడుకునే పెళ్లి చేసుకుంటా అత్తమ్మ. బిడ్డ చేసుకున్నాడు ఎక్కడిది, నా ఇంటి కోడలు ఎప్పుడో అయిపోయినావు. పెళ్ళి అయినట్టే అనుకో. సరే అత్తమ్మ. ఏంది బిడ్డ నువ్వు రమ్మన్నావు? బాపు నిన్న మొన్న మా అమ్మను ప్రాణం లెక్క చూసుకున్నామే. నువ్వు కూడా మా అమ్మను మంచిగా చూసుకోవాలి బాబు, అంతే, ఏం లేదు. ఈ విషయంలో ఏ మాత్రం రంది పడకు నువ్వు. మీ బాపు ఉన్నప్పుడు మీ అమ్మని ఎట్లా చూసుకున్నా తెలియదు, అంతకంటే మించి చూసుకుంటా నేను. బాపు ఈ మాట చెప్పినవి చాలా మంచిగా అనిపించింది. ఇంతకంటే ఇంకేం కావాలా బాపు, నాకు అది సరిపోతుంది బాపు. కాకపోతే ఒక చిన్న విషయం. ఏంటిదో చెప్పు. మా అమ్మకు చిన్నప్పటి నుంచి అత్తపోరు లేకుండానట. మరి మీ అమ్మ ఉంది కదని మా ఇబ్బంది అవుతుందా, ఎవరికి అది రాకుండా చూసుకుంటావని ఒక చిన్న అనుమానంతో మళ్ళా. గవాన్ ఏం పెట్టుకోకు, నేను ఇంట్లో ఏది చెప్తాది మా అమ్మ అందరు భయపడతా నాకు. ఏందనుకుంటున్నావు? ఆ విషయంలో నువ్వు ఏం నంది పడకు, మొత్తం పనులు నేనే చెప్తా. ఇప్పుడు ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను కదా, గెలిచింది అనుకో 10 మనిషి పెడితే అవసరం అనుకుంటే నేను బిజీ అయిపోతే దాని గురించి నువ్వు వరి కాకు. అంతే అంటావా? సరే గాని నువ్వు చూడు బాపు అనుకుంటా వస్తావు, అప్పుడు చెప్పు నేను ఉంటే. ఏదేమైనా సరేనే, మొత్తం మీద మా అమ్మని మంచిగా చూసుకుని సరిపోయాయి అంతే. ఆ విషయం వదిలే. ఇంకో విషయం తెలుసా, నేను రేపు ఎంపీటీసీ గెలిచినాక నువ్వు ఊళ్ళోకి వస్తుండే, ఎంపీటీసీ కొడుకు వస్తున్నా అందరు నమస్తే పెడతారు. ఏందనుకుంటున్నావు? బాబు నాకు నమస్తే పెట్టినా పెట్టకున్నా పర్వాలేదు, కానీ మా అమ్మ బాధపడదు మాత్రం నేను తట్టుకోలేని, అది ఒక్కటి రాకుండా చూడు, సరేనా? ఇంత మంచిగా చెప్పినాక నీకు అనుమానం అన్నాడు పోనా? సరే బాబు. అమ్మో, మా ఆయనకు లేనిపోని డౌట్లు వచ్చినారో దేవుడు. ఇక్కడ పెళ్లి క్యాన్సిల్ చేస్తాడో మహాత్ముడు అనుకున్నా. ఏమైంది అన్నా రారా, వచ్చినవా? నాకేం చెప్పాలో అర్థమైతలేదు, కాలు చేతులు ఆడతలేవు. ఏమైంది? ఏదో ఒకటి చెప్పు. ఏమైంది ఏంద్రా, మీ బాగున్నాడు కదా, వాళ్ళ అవ్వకి ఏదైతుందో ఏమైతుందో, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళని చూస్తే తేడా అనిపిస్తుంది అని ఏదేదో వాగిండ్రా. పెళ్లి క్యాన్సిల్ చేసేటోడు జర్ర అయితే నేనే నచ్చ చెప్పి ఒప్పించిన. అమ్మా మంచి పని చేసినవే. అయినా గైన గీ డౌట్లు ఎందుకు వస్తున్నాయి? ఆయన ఫస్ట్ నుంచి అనుమానం కొట్టి పక్షే, ఆయన జాతకమే కావాలని చెప్పి ఆయనకి ఏదో దోషం ఉంది బావా అని చెప్తే నాకేమైందిరా, నిజంగా జరుగుతాయి ఆరా ఇటువంటి ఆయన 100 క్వశ్చన్లు వేసిండు. అబ్బో ఆయనతో ఎట్లుంటున్నావు ఏమో నేను. ఆయన మంచోడేరా, వాళ్ళ అమ్మనే ఆయనను మొత్తం చెడగొడుతుంది. ఆ మాటలు ఈ మాటలు అని చెప్పుకుంటా నా మీద లేనిపోని షాడీలు చెప్పి నన్ను ఎట్లనన్నా సరే ఇంటికి నిలగొట్టాలని ప్రయత్నిస్తుంది. అందుకని నేను రిటర్న్ ప్లాన్ వేసిండ్రా, దీనికే పెళ్లి చేసి బయటకు పంపించిన అనుకో, నాకు ఇంట్లో ఏ లొల్లిలు ఉన్నాయి, అత్తపోరు ఉండదు, నేను బాగా హ్యాపీగా ఉండొచ్చు, సంతోషం. బంగారం అసలు ప్లానే. నువ్వు నా బంగారు చెల్లె. నువ్వు రేపటిదాకా లగ్గం అయిపోయేదాకా మాత్రం ఆయనతోనే ఉండు, లేదనుకో ఆయనకు లేనిపోని డౌట్లు వస్తే రేపు కూడా పెళ్లి క్యాన్సిల్ చేయొచ్చు. నువ్వు అనుకున్న ప్లాన్లు అన్ని పని చేయి, కొంచెం జాగ్రత్త. అవునరా, నువ్వన్నది కూడా నిజమే, తనతోనే ఉండి తనని ఒక అంట కనిపెట్టాలి. ఒక్క రేపు లగ్గం అయ్యాక చూసుకో, దాంతో దరిద్రమే పోతుంది. నువ్వు బాగా హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు జర జాగ్రత్తనే. అవునరా, నువ్వన్నది నిజమే,
కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండురా. ఎందుకంటావా, బావా నీకు తాగిపిచ్చి ఒకవేళ గిట్ల గిట్లా అని అన్నాడు అనుకో, నువ్వు పుసుకున్న నోరు బయట పెడతావు. అప్పుడు మనం అనుకున్నదంతా రివర్స్ అయిపోతుంది. ఎవ్వలేం చేసినా నేనేం అట్లా చెప్పేటోని కాదు, కానీ నువ్వైతే పైలం. మన ప్లాన్ మాత్రం రేపు దానికి పెళ్లి అయ్యేదాకా తెలియద్దు. సరే, నువ్వు పోయి ఆ పెళ్లి పనులు అయితే చూసుకో. సరేరా, ఆ? నువ్వైతే జాగ్రత్త. సరే, ఎక్కడ నోరెత్తకు. సరేనే. అమ్మయ్య, దీనికి రేపు ఒక్క రోజు ఎట్లనైనా భరించాలి. దీనికి పెళ్లి అయితే నా పీడ పోతుంది. ఎన్నాళ్ళో వేసిన హృదయం. నీకు పాటలు కూడా పాడుతుందా? అప్పుడప్పుడు కొంచెం కొంచెం పాడతా. అవు గాని నువ్వు పెళ్ళెందుకు వేసుకోవాలనుకుంటానా? ఏం చెప్పమంటావు, ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి. బోలు తోమాలి, బట్టలు విండాలి, ఇల్లు ఉడవాలి, ఆకులు ఉడవాలి, వంట చేయాలి, మళ్ళీ పొలం పనులు చేసుకోవాలి. ఇంకో విషయం, నేను ఇప్పుడు ఎంపీటీసీగా కూడా పోటీ చేస్తున్నా, నేనే గెలుతా. ఏంది, నీకు ఈ అన్ని పనులు చేయొచ్చా? అవునా, మరి మీ అమ్మ ఏం చేయదా? మా అమ్మది వయసు అయిపోయింది, ఏం పనులు చేస్తుంది ఆమె, అందుకే అన్ని నేనే చేసుకుంటా. అవునా, అయినా నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నాకా ఈ ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు, అందుకే పెళ్లి చేసుకొని ఓ ఇంటికి కోడలు అయిదాం అనుకుంటానా. నీకు ఇంట్లో కొడుకు ఉండు, కోడలు ఉన్నది, నీకెందుకు ఉండబోద్ది కదా ఇంట్లో? అదా, మా ఇంట్లో నా కొడుకు కోడలు ఊకలు ఒలి పెట్టుకుంటారు. వాళ్ళని చూస్తే నా తలకి అస్సలుగా పని చేస్తలేదు. అందుకే ఈ ఇంట్లో ఉండే బదులు ఇంకో వాళ్ళ ఇంటికి కోడలుగా వేయింది అయ్యామని ఈ పెళ్లికి ఒప్పుకున్నా. నీకు ఇష్టమే కదా నన్ను పెళ్లి చేసుకోడు? ఏంది మాట్లాడతలేవు? ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? నాకెందుకు ఇష్టం లేదు, ఇష్టమే. అయితే పెళ్ళైనాక పనులన్నీ నువ్వే చేస్తావు కదా? అన్ని నేనే చెప్తా, నేను కాలు కింద పెట్టకుండా మారాని లెక్క చూసుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఉన్న రోజులు మా కోడలే అన్ని పనులు చేసింది, నాకు ఏ పనులు చక్కగా చేయరాదు. అన్ని నేను చూసుకుంటా కదా, నీకెందుకు, నేను ఉన్నా కదా. సరే, అట్లయితే నాకు కూడా ఈ పెళ్లి ఇష్టమే. సరే, కిందికి పోయి పెళ్లి ఇద్దరికి ఇష్టం అని చెప్పు. చెప్పు. ఏంది బావా గిట్లున్నావు? బావా ఏమైంది గిట్ల డల్ ఉన్నావు? అమ్మాయి అదకి వచ్చిందా? అవునే, అమ్మాయి వచ్చింది. అమ్మ లేక ఇల్లంతా చిన్నపోయింది. అమ్మ పెద్దదైనా కానీ చిన్నపిల్ల మనస్తత్వమే అల్లరల్లరి మాట్లాడేది. నిన్ను తిట్టడము, నన్ను పిలిస్తే ఆ పిలుపులో ఆప్యాయత, ఇవన్నీ కరువైనాయి నాకు. అందుకే గుండె బాగా బరువెక్కినట్టు బాధ అనిపిస్తుంది. ఇదో పక్క ఉంటే ఇంకో పక్క అక్కడ అమ్మ ఎట్లుందో అని చెప్పేసి అదొక రకమైన బాధనే. అసలు ఎప్పుడెప్పుడు అమ్మని చూద్దామో అనిపిస్తుంది. అందుకోసం ఏం చేయాలో అర్థం కాక అక్కడ కూర్చున్నా. అవునా బావా, నువ్వన్నది కూడా నిజమే. నాకు కూడా అత్తమ్మ లేక ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది. అసలు నాకు కూడా ఏం మనసున పడతలేదు. రోజుకొక మాట అనేది, ఏదో ఒక పని చెప్తూ ఏదో ఒకటి అనేది. కానీ ఇప్పుడు ఎవ్వరు లేరు అనడానికి. నువ్వా ఆఫీస్కి పోతావు, నేను ఒక్కదాన్ని ఇంట్లో. నాకు కూడా మనసున పడతలేదు. అసలు మా అమ్మ మీద నీకు కోపం ఉందేమో అనుకున్నాను నేను, కానీ నీ లోపల ఇంత ప్రేమ ఉందని నాకు ఈరోజు నువ్వు చెప్పే వరకు అసలు అర్థం కాలేదు. చూసినావా, కోడలమైన నీకే అంత బాధ అనిపిస్తే నాకు జన్మనిచ్చిన అమ్మని నాకు లోపల ఎంత బాధ ఉండాలి, నేను ఎంత బాధపడుతుండాలి. అందుకే కదా నేను అలా కూర్చున్నాను అనేది. ఇప్పుడు బాధపడే అంత ఏం తప్పు జరిగింది బావా? ఆడపిల్ల అంటేనే పుట్టింటి నుంచి అత్తారింటికి పోవాల్సిందే. ఇప్పుడు అత్తమ్మ కూడా ఓ ఇంటికి కోడలయ్యింది, అంతే కదా. మనం ఎప్పుడైనా చూడబుద్ధి అయినప్పుడు పోయి తెచ్చుకుందాం, లేదంటే చూసొద్దాం. ఇప్పుడు ఎట్లాగో 2 రోజులు అయితే పండగనేది, పండగ రప్పించుకుందాం, ఓ వారం రోజులు ఉంచుకొని పంపిద్దాం. చూడు బావా, నేను కూడా ఓ ఇంటి నుంచి నీ ఇంటికి వచ్చిందాన్ని. నువ్వింత బాధపడ్డట్టుగా మా తల్లిదండ్రులు కూడా అంతే బాధపడతారు కదా బావా. అంతే బావా, ఆడదాని జీవితము. నువ్వేమో బాధపడుతున్నావు, నిన్ను చూసి నేను బాధపడుతున్నా. నా గురించి నువ్వు ఆలోచిస్తలేవు. నువ్వు సరిగా అన్నం తింటలేవు, ఆఫీస్ కూడా పోతలేవు, ఆలోచించుకుంటానే ఇంట్లోనే ఉంటున్నావు. మరి నా పరిస్థితి ఏంటి బావా? నా గురించి కూడా నువ్వు కొంచెం ఆలోచించాలి కదా.
ఏమోనే, మనసులోకి వెళ్ళి ఎంత తీసేసుకుందామన్నా పోతలేదే. మర్చిపోదాం చాలా ప్రయత్నం చేస్తున్నా, అయినా సరే నా వల్ల కావట్లేదు. సరే కానీ ఏమో నేనే. నీకు ఇష్టమని చికెన్ కూర అండిన బావా, తిన్న తర్వాత మనం బయటకు వెళ్దామా? నీకు కూడా మనసు జర నిమ్మలం అవుతుంది. సరేనే, ఫస్ట్ అయితే తిననే తిందాంపా. పెట్టుకరా పన్నం పెట్టుకరా. సరే బావా. సరేనే. అమ్మ అక్కడ ఎట్లుందో ఏమో, ఏం చేస్తుందో ఏమో, తిన్నదో లేదు. ఇవన్నీ బోలు నేనేదోమన్నా ఈ ముసలి చల్లగుండా. ఏమైందే నువ్వే కొలుగుతున్నావు? ఏం లేదత్తమ్మా. ఇగో తోము చెప్పదు అన్నం కూర అండు బాగా దీని ఇట్లా అయిదామా అని వచ్చినావు. కానీ ఆకలి అవుతుంది, పొద్దుంత అయింది, కళ్ళు కనబడతలేవు. కోడలు రీతికి ఇదేనా? కానీ పొద్దున్న నుంచి ఏమన్నా ఖాళీగా ఉన్నాను అత్తమ్మా. చేసిన కొద్ది పని చెప్పబడుతుంది, చేసిన చేతులన్నీ వస్తాయి. ఏమైందే చెయ్యన్నా? తినుకుంటా కూర్చుంటానని వచ్చినవా? చెయ్యి. ఏమైందే మెత్తగా తినుకుంటా కూర్చుందామని వచ్చినవా? ఇడ ఎవరనుకున్నావే? శివంగి కోడలను పీర్చుక తింటా నడు. చెయ్యి చెప్పనా? మళ్ళా అట్నే చూస్తావేమే? చెయ్యి లేకపోతేనా నీ సంగతి ఏందో చూపిస్తా. చెయ్యి కడుగు. చేస్తా, చెయ్యకపోతే తప్పుతుందా? ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు దేవత అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తే దరిద్రపు దాన్ని ఎక్కున్నావు. గింత కొజ్జదానివా? అస్సలు అనుకోలే. నేను కొద్దిగా బయటకనే మొదటి కోడలు అయింది. నువ్వు మంచిగా చేస్తేనే నువ్వు ఉంటావు, లేకపోతే నువ్వు కూడా ఇస్తావు. చెయ్యి. అత్తమ్మ నీకు దండం పెడతా, నేను పని చేస్తా, నువ్వేం చెప్తా ఆ పని చేస్తా. కానీ ఇక్కడ ఒర్రకత్తమ్మ, చెవులు గిల్లు అంట. గట్ల అన్నది మంచిగుంది బిడ్డ, యాది కుంచుకో. చేస్తా, నువ్వు లోపలికి పోత్తమ్మా. ఇంకేమన్నా బోర్లు ఉంటా తీసుకురా తోముతా. నాకేం మనసులో పడతలేదు. అసలు ఏంది నా మొగుడు నా చేతులకు వస్తాడు అనుకుంటే అమ్మ గురించి ఆలోచిస్తుండు. అసలు నేను ఏం చెప్పినా నా మాట వింటలేడు, నన్ను పట్టించుకుంటలేడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏమైంది చెల్లె, ఇట్లా డల్ కూర్చున్నావు? ఏం చెప్పాలరా, ఏం చెప్పాలో నాకు ఏం అర్థమైతలేదురా. ఏదో ఒకటి చెప్పు, జరిగింది ఏందో చెప్పేందుకు మళ్ళా ఏం చెప్పాలరా అంటావు. నిన్నంత సంతోషంగా ఉన్నారా, దానికి పెళ్లి చేసి పంపించిన నాకు ఏ బాధ ఉండదని. నా మోని చేతిలో పెట్టుకోవచ్చు అనుకున్నా, కానీ నా మోడే చేజారిపోతుండ్రా. ఏమైందో చెప్పే. ఇంకేం చెప్పాలరా, అర్థమైతలేదా? వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తుండు, అసలు నా గురించి ఆలోచన లేదు. ఏ కొడుకైనా తన తల్లి గురించి ఆలోచిస్తాడే, ఇలా తప్పేముంది? అయినా కూడా మీ అత్త పోయింది కదనే, హ్యాపీగా ఉండేందుకు ఊకే డల్ కూర్చుంటావు. అత్త పోయినందుకు సంతోషంగానే ఉందిరా, కానీ నా మూడు అట్లా బాధపడుకుంటా ఊకే వాళ్ళ అమ్మ గురించి ఆలోచించుకుంటా కూర్చుంటే నాకు బాధ అనిపించదా? నేను కూడా దాన్ని ఉన్నా కదా ఇంట్లో, అసలు నా గురించి గింతనన్నా ఆలోచిస్తున్నా. నా మీద ప్రేమ లేదు, ఏది లేదు. నీ మీద ఎందుకు ప్రేమ లేదు పిచ్చిదానా? నిన్ననే కదనే పెళ్ళయింది, వాళ్ళ అమ్మ లేదని కొంచెం అటు ఇటు అవుతున్నావాటే. రేపో ఎల్లుండో మళ్ళా సెట్ అవుతాడు. మీరు మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. గాయంత దానికి బాధపడతావే. ఏమోరా, నాకేదో భయంగా ఉంది. ఈయన వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తుండు. మరి పుసుకున్న వాళ్ళ అత్తగారింటికి పోయి మా అమ్మని వద్దు, మా అమ్మని ఇక్కడ ఉంచా, నేను తీసుకెళ్తా ఆ నాయన తోలుకొని వచ్చింది అనుకో, మళ్ళా లేనిపోని పెంటారా నాకు. నువ్వేం బాధపడకు, మీ అత్త ఇడికి రాదు, రాకుండా చూసుకున్న బాధ్యత నాది. మంచిగా హ్యాపీగా తినుకుంటా బావతో ఎంజాయ్ చేయి. ఈ అడ్డమైన ఆలోచనలన్నీ బంద్ చేయి, సరేనా? ఏం తినబుద్ధి అవుతుందిరా, చూసినావా నేను ఎట్లుండేదని? ఎట్లయినా చూడు, కట్ట పిల్లలైనా. అరే మళ్ళీ అట్లనే అంటావే, అత్తనే లేదు. అత్త లేని కోడలట ఇంటికి మహారాణి లెక్క మంచి కాలు మీద కాలు వేసుకొని ఉండొచ్చు. అవన్నీ మైండ్లో కలిపి మర్చిపో. నీకు తెలుస్తలేదురా నా బాధ. అది ఉన్నన్ని రోజులు దానికి సేవలు చేసి దానికి 3 పూటలు పెట్టి దాన్ని బస్తాడు సాదినట్టు సాదినరా, ఉప్పు బస్తాలు అయింది అది. నేనేమో మొదటికి వచ్చింది, దీంతో వశం అయితే లేదు కదా. నాడు 2 రోజులు ఏమో అత్త బాధ, ఇప్పుడేమో మొగన్ బాధ అనట. కోడల్ని ఎంతగానో కోస పెట్టిండో నాకు అంత కోస వచ్చింది. ఈ బట్టలన్నీ వింటన్నా
ఈ ముసలి చల్లకుండా పొద్దున్న నుంచి ఇదిదో అది విండు అది ఉతుకు ఇది ఉతుకొని నన్ను చంపుగా తింటాంది. ఇవన్నీ ఇప్పుడు నింపిండి అన్నట గిన్ని బట్టలేసింది. ఏమైంది? ఏమో గులుగుతున్నావు? గుయ్య గుయ్య. ఏం లేదు అత్తమ్మా. మరి పిండానేమో గులుగుతున్నావు. ఇంట్లో పిల్లులు అన్నాయి, కుక్కలు అన్నాయి, వాసన వస్తుంది. పిండు ఉత్తగా తిని కూర్చుంటా నచ్చినావు. పిండు ఎంతసేపు ఆయనే పట్టల కడ కూర్చుంటే గులుగుతున్నావు. ఓ అత్తమ్మ ఈ పని వద్దు ఏమద్దు, నేను మా ఇంటికి పోతాను. నేను ఉండా. ఏంది ఇంటి కోసవా? పుస్తక కట్టింది వాటిగానే అనుకుంటున్నావు. పోయేతందుకేనా? మొవని వేసుకుంది వాటిగానే అనుకుంటున్నా. పిండు కూర్చోడు. బాగా తినుకుంటా కూర్చుంటాను వచ్చినవా? పిండే పిండు కూర్చుండు. అత్తమ్మ నేను పోతా ఉండేడా. ఏదో నీకు ఇంత కనికరం లేదా? పొద్దున్న నుంచి చేసి చేసి నన్ను రక్తం పీల్చుక తిన్నట్టు చేస్తాను. నువ్వు అసలు అత్తవేనా లేకపోతే రాక్షసివా? ఇంత కనికరం లేకుంటున్నావు. నీకు బిడ్డలు లేరా? కొద్ది కూడా పాపం అట్లా కూకున్న కాన్నే వండుకుంటా అన్ని పనులు చెప్తాను. ఏమైందే? నేను చెప్తే నీకు బాగా తప్పొస్తుందా? నీ కోడలతో నువ్వు చేపించుకోలే. నీ కోడల్ని ఏమేమి చేపించినా నాకు మాయరికే. నువ్వు ఇంటి కోడలు కాదా? నేను చెప్పినప్పుడు చెయ్యవా? చెయ్యి. అత్తమ్మ తప్పదా? ఈ బట్టలన్నీ నేనే విండన్నా. ఏమైందే నిలబడున్నావు? దున్న ఫోటోలు ఉన్నావు. ఏమైందా? ఏం పదాలు మంచిగా కూర్చుండి పిండు. అవన్నీ విండదాకా ఇంట్లోకి వచ్చినావు నీ కాళ్ళ పొన్న వాతలే పెడతా. కాదు పిండు. హలో చెప్పరా? అవురా, అమ్మ దగ్గరకు పోదాం అనుకుని ఇవాళ ఏ కానీ ఇది వద్దంటుంది. ఇక మళ్ళీ ఫోన్ చేస్తావురా నేను. చెప్పురా. మీరు ఆఫీస్ కోలే బాయ్? పోలేదురా. మరి మళ్ళీ మీ అమ్మ దగ్గర పోతా అన్నమాట. అవునరా, అమ్మని చూడక చాలా రోజులు అయినట్టు అనిపిస్తుందిరా. అందుకే పోయేద్దాం అనుకున్నా. బావా నీకేమైనా బుద్ధి ఉందా? మీ అమ్మకు నిన్ననే పెళ్లి ఎత్తింది. ఇయ్యలనే పోయినావు అనుకో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదా. నిన్ననే లగ్గమైంది, ఇయ్యలనే కొడుకురికి వచ్చిందని అనుకోరా? ఏమోరా, నాకు అవన్నీ తెలియదు. అమ్మని చూడాలనిపించింది, అందుకే పోయేస్తా అని చెప్పిన. మళ్ళా గట్లా అంటావు? చెప్తే అర్థం చేసుకోవేంది బావా? చిన్న పిల్లవా? చెప్పిందా మళ్ళా చెప్పించుకుంటావు? అరే గదంతా కాదురా. మళ్ళా గంట కాదంటాడు. గిద్రా గిట్లా చెప్పు, గిట్లా గడ్డి పెట్టి మీ బావకు. అరే 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 నిన్న నుండి ఒకటే పాట అయిన తోటి నాకు. నిన్న పెళ్లి చేసిన సంతోషంలో నేనుంటే ఇన్ని నేను బాధపడుకుంటున్నాను. ఆడు పెళ్లి చేసినందుకు బాధపడాలా, లేకపోతే ఈయన బాధపడుతున్నాడు బాధపడాలా? ఎటు సంతోషంగా లేదు, ఎటు బాధ లేదు. పోనీ వాళ్ళని ఫోన్ చేసి ఇడికి రమ్మంటావు బా? వద్దురా. మరిగా వాళ్ళు ఇడికి రాకపోతే మనం వాడికి వెళ్తే ఎట్లుంటది? సరేరా, ఎందుకోరా బాధ అనిపించి అట్లా చెప్పిన. పెళ్ళే ఇవన్నీ కాదు, సప్పుడేక సినిమా కోరి ప్రశాంతంగా ఉంటది. పో బా, తీసుకొని పోయే. ఆయన ఏడొస్తాడు రా నేను చెప్తే. బావా పో. సరే తీ, వెళ్ళం బయటకు వెళ్దాం తీ మరి. సరేనా? ఎటోది కోరి ప్రశాంతంగా నన్ను ఉంటది. పోయే మళ్ళా ఈ రోజు ఉంది. సరే ఏమయ్యా నువ్వు చెప్పింది ఏంది, ఇక్కడ జరిగేది ఏంది? నాకేమని చెప్పినావు నువ్వు? ఇంట్లో పని అంతా నేనే చేస్తా, నువ్వేం ముట్టకు అన్నావు. ఇక్కడికి వచ్చినాక మీ అవ్వ చూడు పొద్దున్న నుంచి ఈ పని చేయి ఆ పని చేయి ఇది చేయి అది చేయని నన్ను వాటిగా తింటాంది. ఇంత కూడా రికా ముంచుతలేదు మీ అమ్మ. నాకు పని పని అని చంపుగా తింటుంది. ఏమున్నది ఇంట్లో పని చేయరాదా? నువ్వు రాకముందు నేను చేయలేదా? బోలు నా బట్టలు ఇంట్లో పనేనా, దానికి ఎడవబడుతుంది. అంటే ఇప్పుడు నేను పని చేస్తానని నువ్వేం పని చేయకుంటుంటావా? అప్పుడు ఎన్ని మాటలు చెప్పినావు, నేను మంచిగా చూసుకుంటా ఇట్లా అట్లా అన్నావు. మీ అవ్వనైతే సుతపూస లెక్క మాట్లాడింది. బిడ్డ నువ్వే చెప్తా కదే, నువ్వేదన్నా చెయ్యి నీ ఇష్టం ఏమన్నా అన్నది. ఇప్పుడు మాట మాటకు తప్పదిస్తాంది, మాట మాటకు గుడిపిస్తాంది, మాట మాటకు ఏదో ఒకటి అంటాంది. మీ అవ్వకు చేసి చేసిన చేతులు అన్ని నొత్తానాయి. ఏమో చిన్నపిల్లలు లెక్క ఎడుతున్నావు. మీ అత్తారింటిగా నువ్వు చేయలేదా? ఫస్ట్ వీడికి వచ్చినాక నాకు పని చెప్తున్నారు ఇది చెప్తున్నారు అంటూ అత్తగారికి వచ్చినప్పుడు వేయాలి పని. అబ్బా మీరిద్దరు తోడు దొంగలు ఉన్నారు కదా. నేనైతే ఏ పని చేయలేదు. నా కోడలే నాకు అన్ని చేసేది. కాళ్ళు వత్తేది, బట్టలు విండేది, బువ్వ కూర వండేది. నాకు అత్త పోరు లేదు, మామ పోరు లేదు, ఏమన్నా లేదు. అవునా?
ఆడ నీ కోడలు చేసింది కదా నీకు. మా అవ్వకు నువ్వేవా, మా అవ్వకు నువ్వు కోడలు కాదా? ఏంది అవ్వ కొడుకులు ఇద్దరు గిట్లా మాట్లాడతాండ్రు? అవునే, అవ్వ కొడుకులం ఇద్దరం ఒకటే. ఇప్పుడు నువ్వు పోయి పని చేయపో, లేకపోతే మా అవ్వ నాతో చేస్తే పోనాడు పని అయిపోయాడు. చెయ్యన్నా. తప్పది పోనాడు. అమ్మో, మళ్ళా నాకు పని మోపైతుంది. పని తప్పించుకుందాం అనుకుంటే మళ్ళా నాకు పని చెప్తున్నా అంటుంది. ఇది చేసుడే పో. ఇప్పుడు అయిపోయింది పని, ఇంట్లో పని. సుకన్య, ఆ బ్యాగులో చదివిపోయాయి. ఎందుకు ఊరికోతున్నావా? అమ్మ దగ్గర పోతామే. ఏంది అమ్మ దగ్గర పోదామా? ఏం మాట్లాడుతున్నావు? తెలివి ఉండే మాట్లాడుతున్నావు, తెలియలేక మాట్లాడుతున్నావా? నిన్ననే కదా లగ్గమయ్య అత్తగారింటికి పోయింది, అట్లా పోయిందో లేదు ఇట్లా పోదామని అంటున్నావు. అట్లా కాదు సుకన్య, అర్థం చేసుకోయే. మనము అక్కడ ఉండదందుకు కాదే, పోయి చూసొద్దాం కాలంతే. ప్లీజే. నీకు నిజంగా తెలివి లేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పొద్దునే కదా బయటకు పోదాము, నీకు కొంచెం రిలీఫ్ ఉంటది మైండ్ ఇట్లా అని చెప్పిన. మళ్ళీ అమ్మ గురించి ఆలోచిస్తావేంది? మరి ఇంట్లో ఉన్నదాని పరిస్థితి ఏంది? నా గురించి పట్టించుకోవా? ఊకే అమ్మ 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 అనుకుంటా నన్ను విసిగిస్తున్న పొద్దు నుంచి రామ్ లేదు. ఆయన మీ అమ్మకు బలవంతంగా పెళ్లి చేసినాం. ఏంది నీకు దోషం ఉందనే కదా పెళ్లి చేసింది, ఒప్పించి. మరి మీ అమ్మ కూడా ఒప్పుకున్నది కదా. ఇప్పుడు ఊకే అదే పాట పాడుతున్నావు. ఇవో సాయంత్రం సినిమాకి పోదాం, నువ్వు ఇవన్నీ చెప్పకు. పోయి చక్కగా రెడీగా పో, నాకు కొంచెం పని ఉంది, నేను గట్ల వేస్తా. సరేనే. కోపానికి వస్తుంది, ఏం చెప్పాలి నువ్వు? ఈ మనిషికి చెప్తానన్నా ఒకసారి వినాలి. చి, మా అన్నగారు నాకు ఫోన్ చెప్తా. మా అన్నగాడు ఏడున్నాడు? హలో అన్న. అరే ఏడున్నావురా నువ్వు? ఏమైందా? ఊకే బావ వాళ్ళ అమ్మ అమ్మ అని గుర్తు ఎత్తున్నాడు రా. నా పానం తింటుండు. నువ్వు ఈయనతోటి ఉండమని చెప్పినా కదా. నువ్వు ఎటు పోయినా తిరగనికి రా, నువ్వు చక్క ఇంటికి రా. బావతోటి ఉండే జర నువ్వన్నా ఒప్పిరా. సరే జల్దిరా. వీడోడు ఉండురా అంటే ఉండకుండా పోతాడు తిరగనికి. ఈ ముసలిది ఏం ముసలిది ఉన్నది, ఏ కూర చేసినా చక్కగా మెచ్చుతలేదు. ఉప్పు ఉంటే కారం ఉందంటుంది, కారం ఉంటే ఉప్పు ఉన్నదంటుంది. ఏదో ఒకటి అందింది తినచ్చు కదా. ముసలిది పాడుగా నాకు గండానికే ఉన్నది. ఏటో తిరగవేంది కదా ఊర్లు. లేనప్పుడే ప్రశాంతంగా ఉంటుంది నాకు. ముసలిది ఎప్పుడు చస్తుందో ఏమో. ఏమైందే ఏమో గులుగుతున్నావు? ఉల్లిగడ్డలల్లా కోడిగుడ్డు కొట్టిపోయానా లేకపోతే పులుసు పెట్టానా అని ఆలోచిస్తాను అత్తమ్మా. పెట్టుడు వెనక చీరాయే చేసుడు. కాళ్ళు అనేక గుంజుతున్నాయి. కాళ్ళు వస్తే కూర వండాలి అత్తమ్మా. కూర వెనక చీరి, కూర వెనక చీర అండు. చెప్పిన మాటలు ఈను, చెప్పింది చెయ్యి. అనేక గుంజి పాడైతానే కాళ్ళు. ఇవరాకి ఎటు తిరగపోయినావు అత్తమ్మా? అంటే ఎటు పోయినావు అని అడుగుతానా. నేను ఎటు పోతే నీకేందే? చెప్పిందే చెయ్యాలే, చెప్పిందే వినాలే. నాకు నోరు మూసుకొని కాళ్ళొత్తు, నడువు లేవు. ఎంతసేపే చెప్పుడు. అత్తనత్తమ్మా గులుక్కుంటూ వద్దకు, మంచిగానే అవుతుందా? అబ్బా, నా మొదటి కోడలు కన్నా నువ్వే మంచిదానివే. ఆహా, ఎంత మంచిగా వస్తున్నావే. అబ్బా, కోడలంటే గిట్ల వస్తాలరా. వత్తు. అబ్బా, ఆహా, అత్తకు సేవలు చేస్తే నీకు పుణ్యం దొరుకుతుంది. గిట్లు ఉండాలి కోడలంటే. అవసలోడు మెచ్చిన బంగారము, అత్త మెచ్చిన కోడలు. అబ్బా, నా అదృష్టం మంచిగుందే. మంచిగా దొరికినవు బిడ్డ. వత్తు వత్తు బిడ్డ, వత్తు. వత్తుతా కానీ అత్తమ్మ, నాకు అనుమానం వచ్చింది. నీకు అత్తున్నదా? మీ అత్త కూడా నువ్వు గిట్లనే సేవలు చేసినావా? నాకేడుంది అత్త? అత్త బోరే ఎప్పుడో తప్పింది. నువ్వు కూడా నా లెక్కనే ఉన్నట్టున్నావు. ఏమో అంటది, ఏమో గులుగుతావేమే. ఏం లేదు అత్తమ్మ, ఒత్తుతానా వత్తు వత్తు. అబ్బా, ఎంత ఆయమంటున్నాయి. అబ్బా, గొర్రంగా వత్తు. అదైతే నువ్వైతే మంచిగా వస్తున్నావు బిడ్డ. జర మంచిగా ఉన్నావు, గట్టి పారి మంచిగా వస్తున్నావు. వత్తు. ఇంతసేపు అవుతుంది, ఉన్నదా పీకిందా? అత్తమ్మ, ఓ అత్తమ్మ. అగో ఉలుకుతలేదు పలుకుతలేదు. అత్తమ్మ అత్తమ్మ పీకినట్టుంది. అత్తమ్మ, బావా బావా, ఓ బావా జల్లి రా ఇటు. ఏమైంది? ఎక్కడ నడుస్తున్నావు? అయ్యో అత్తమ్మలు ఎత్తలేదు. ఏమైంది? మనకు భయం అవుతుంది. ఇప్పటిదాకా బాగానే ఉండే కదా. ఏమో బావ చూడు,
అమ్మా 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 ఏమైందమ్మా అమ్మా అమ్మా గిట్ల చేసినావండి ఏం చేసినావు అసలు అయ్యో నేను ఏం చేయలేదండి, నేను కాళ్ళు ఉత్తుకుంటూనే కూర్చున్నా. అత్తమ్మ ఉలుకుతలే అమ్మా అయ్యో ఏం చేసినావే మా అమ్మ నువ్వు అమ్మా 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 ఏమైంది అమ్మా అమ్మా ఏ పెడుతున్నావు చిన్న పోరం లెక్క? పోతావు ఏంటి? మంచి పని అయింది. నీ అమ్మ గాది ఏం మాట్లాడుతున్నావే నువ్వు మామ కోసము? మామ లేకుండా ఎట్లుంటా నేను? అమ్మా 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 లేవమ్మా అమ్మా నువ్వు లేకుండా ఎట్లుండాలి? అమ్మా అమ్మ లేవమ్మా అమ్మా అమ్మా అమ్మ లేవమ్మా ఏమైందమ్మా? అమ్మ మాట్లాడమ్మా అమ్మా అమ్మో మళ్ళీ లేచింది. అమ్మా అత్తమ్మ నన్ను చూస్తున్నావు, నా పాప ఏళ్ళు. అమ్మ నువ్వు చచ్చిపోయావు అనుకున్నామ్మా నేను. అత్తమ్మ అరే నీ పెళ్ళం చిన్నాడిది కాదురా. ఏం చేసినావే నువ్వు? నేనేం చేయలేదు బావా, కాళ్ళే వచ్చినా. నీ పెళ్ళం నాకు మళ్ళీ పెళ్లి చేసింది. నేను ఇప్పుడు చేసిన అత్తమ్మ, నేను ఎన్నో ఉన్నా. అదేందమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావు కదనే? అంటే కలల చేసిందిరా. కలలనా? ఆ ఓసేయ్ నువ్వు ఇలాంటి ప్లాన్ ఏమైనా చేస్తున్నావా? మా అమ్మ అట్లా అంటుంది. లేదు అత్తమ్మ, నాకే పాపం తెలియదు అత్తమ్మ. కాలు మొత్తం బాగా అత్తమ్మ, నన్ను వదిలిపెట్టత్తమ్మ. అబ్బో నువ్వు చిన్నదానివి కాదే, నువ్వును మీ అన్న మీరిద్దరు కలిసి నాకు మళ్ళీ రెండో పెళ్లి చేసిండురా. నా కొడుకు దోషం ఉన్నదని చెప్పి నాకు మళ్ళీ పెళ్లి చేసిరు. నువ్వు ఇక్కడ నా కాళ్ళు ఒత్తినందుకే అక్కడ మా అత్తకు నీ కాళ్ళు ఒత్తి మా అత్తకు అన్ని పనులు చేసిన. నన్ను మా అత్త వటుక తిన్నది, నా పానం తిన్నది. అదే అదు నువ్వు నాకే పని చేయకు. అత్తమ్మ నేనుండగా నువ్వు ఎట్లా పని చేస్తావు అత్తమ్మ? నేనే చేసుకుంటా అన్ని పనులు. అదే అద్దు, నాకు సాతనైన రోజు నేనే చేసుకుంటా. నువ్వు నాకే పని చేసిరద్దు, నువ్వు నాకేం పెట్టుడద్దు. అద్దురా కొడుక. అమ్మా అమ్మా ఒక నిమిషం ఇప్పుడు నీ కాళ్ళు వచ్చినందుకు నీ కళ పెళ్ళైందా? అమ్మా సరే నువ్వు అమ్మా. అబ్బో అత్తమ్మ అదే అద్దు అద్దు. నీ చేతులు చాలా మంచిగా మా అమ్మకి రెండు పెళ్ళి నా కళ్ళు వస్తే వత్తుతా వత్తుతా, ఈయన ఉండు వత్తుతా. నిన్ను కాళ్ళు కాళ్ళు